Good morning, one and all. My name is Kaduri Ravikumar, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. ఈ ఆన్లైన్ మోడ్ క్లాస్లో మనం వీడియో లెసన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వీడియో లెసన్స్లో భాగంగా మనం ఈరోజు సెల్ బయాలజీ అనేటువంటి టాపిక్ని బేసిక్గా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు సెల్ బయాలజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం? కణానికి ఒక జీవికి సంబంధించినటువంటి పూర్తి లైఫ్ అన్నది కణంతోనే స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎనిమల్ కంప్లీట్లీ దే విల్ బీ సర్వైవ్, అది లైవ్నెస్లో ఉంది, దానికి ఆ ఫ్యూచర్స్ ఉన్నాయి అని అంటే బికాజ్ ఆఫ్ సెల్ అనేటువంటి ఫంక్షన్స్ ఉండడం వల్ల సెల్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఇక్కడ బేసిక్గా కంపల్సరీ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఎంత ఉంది. సో ఈ కణం ఏదైతే ఉంటుందో, కణం సెల్, ఈ సెల్కి సంబంధించినటువంటి స్టడీనే వీ కాల్ దెమ్ యాజ్ సెల్ బయాలజీ అనేవాళ్ళు. ఈ సెల్ బయాలజీని మనం తెలుగులోనైతే కణజీవశాస్త్రము అని చెప్తాం. కణజీవశాస్త్రం ఇక్కడ మీరు కింద స్క్రీన్లో చూడొచ్చు. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల స్క్రీన్ లోపల కనుక చూసినట్లయితే సెల్ బయాలజీ, ద టర్మ్ సెల్ బయాలజీ క్రైమ్స్ ఫ్రమ్ ది వాట్ ఈజ్ సెల్ బయాలజీ, ఏం డిఫైన్ చేస్తుంది ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సెల్ బయాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్స్ అండ్ సెల్ ఆర్గనెల్స్. వాట్ సేస్ ద సెల్ బయాలజీ అంటే the cell biology study, it deals with the structure of the cell and functions of the cells. కణం యొక్క నిర్మాణము, కణం యొక్క విధులు, వాటి యొక్క ఫంక్షన్స్ ఏముంటుంది అన్నది, అండ్ ఆల్సో కణం లోపల ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కణాంగాల యొక్క విధులేంటి, వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంది అనేటువంటి పాయింట్స్ గురించి మనకి ఇక్కడ సెల్ బయాలజీ అనేటువంటి టాపిక్లో మనం డిస్కషన్ చేస్తాం. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ సెల్ బయాలజీ ఏదైతే ఉంటుందో, బిఫోర్ సెల్ బయాలజీని ద సైంటిస్ట్ వాజ్ కాల్డ్ యాజ్ సైటాలజీ అని చెప్పేవాళ్ళు. సైటాలజీ బిఫోర్ సెల్ బయాలజీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కంటే సైటాలజీ అని డిఫైన్ చేసేవారు. వాట్ ఈజ్ సైటాలజీ? కణశాస్త్రం అని చెప్పు. సైటాలజీ, సైటాన్ అంటే కణము అని అర్థం. ఇక్కడ బేసిక్గా ఈ సైటాలజీ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో, లెటస్ ఇక బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా యూజ్ చేస్తాం, అండ్ బయాలజీ అదే జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మాత్రం సెల్ బయాలజీ అనేటువంటి వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తాం, సైటాలజీ. లెటస్ ఇక్కడ సైటాలజీ దట్ ఈస్ అ వెరీ ఫెమిలియర్ వర్డ్ టు ద సెల్ బయాలజీ. సెల్ బయాలజీకి చాలా దగ్గరగా ఉండేటువంటి వర్డ్ అని మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకుంటున్నాం. దెన్ నేను పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనం 3 టర్మ్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. వన్ ఈజ్ సెల్ బయాలజీ అన్నాం, అనదర్ వన్ ఈజ్ సైటాలజీ అని చెప్పుకున్నాం, అనదర్ వన్ వచ్చేసి హిస్టాలజీ అని చెప్పుకుంటున్నాం. వాట్ ఈజ్ కాల్డ్ హిస్టాలజీ? కణజాల శాస్త్రము అని చెప్పుకుంటున్నాం. అంటే కణాలు అన్నీ కలిస్తే అన్ని కణాల యొక్క నిర్మాణం యొక్క కలయిక వల్ల ఏర్పడేటువంటి దాన్ని మనం కణజాలాలు అని అంటాం. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం బిఫోర్ వెన్ వీఆర్ భూమి మీద ఏర్పడ్డటువంటి మొట్టమొదటి యానిమల్స్ ప్రోటోజోవన్స్ అని చెప్పుకున్నాం. ఆ ప్రోటోజోవన్స్ లోపల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దే ఆర్ సింగిల్ సెల్ యానిమల్స్ అని చెప్పుకుంటున్నాం. ఒకే కణంతో ఏర్పడ్డటువంటి జంతువులు అని చెప్పుకుంటున్నాం. దే ఆర్ యూనిసెల్యులార్ ఆర్గనిజమ్స్ అని అంటే వాటి యొక్క శరీరం లోపల ఒకే కణంతో ఏర్పడ్డది. ద సెల్ ఈజ్ ద యానిమల్ ఈజ్ డెవలప్డ్ యానిమల్ హ్యావింగ్ ఏ సింగిల్ సెల్. ఆ సింగిల్ సెల్ లోపల సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి. ఆ సింగిల్ సెల్ ఏదైతే ఉంటుందో అదే టోటల్ లైఫ్ని చూసుకుంది. అదే తన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అయినటువంటి డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్, లోకోమోషన్, లైక్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్, అవన్నీ కూడా దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏ సింగిల్ సెల్ వాజ్ మెయింటైన్డ్. సో ద యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అని మనం ప్రోటోజోవన్స్ అని చెప్తాం. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సైటాలజీ అని చెప్పుకున్నాం. ద వెరీ స్మాలెస్ట్ సబ్ యూనిట్, కణం అనేటువంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో వెరీ స్మాలెస్ట్ సబ్ యూనిట్, కణం చాలా చిన్న నిర్మాణం, చాలా
స్మాలెస్ట్ సబ్ యూనిట్ అని చెప్పుకుంటున్నాం. ఈ స్మాలెస్ట్ సబ్ యూనిట్ అయినటువంటి సెల్ ఏదైతే ఉంటుందో ఇట్ అండర్గోస్, అది ఏం చేస్తుంది, దాని యొక్క ఫౌంట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్కు సంబంధించినటువంటి యాక్షన్సే కావచ్చు, రెస్పిరేషన్కి సంబంధించినటువంటి యాక్షన్సే కావచ్చు, అండ్ ఆల్సో ఎనర్జీ అండ్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్తోనే విల్ బి డెవలప్డ్. అది డెవలప్ చెందుతూ అది డివిజన్ చెందుతూ ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్కి రెస్పాన్స్ని ఇస్తూ ఇట్ విల్ బీ గ్రోస్. దెన్ తర్వాతకి కనుక పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బిఫోర్ ద మైక్రోస్కోప్ ఇన్వెన్షన్, మైక్రోస్కోప్ అనేటువంటి ఇన్వెన్షన్ జరగక ముందుకు మనకు కణం గురించి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏవీ లేవు, కణానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏవీ లేవు. లెటస్ మైక్రోస్కోపు ఇన్వెన్షన్ ఎప్పుడైతే జరిగిన తర్వాత ఆ కణానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, కణానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, లెటస్ ద ఫస్ట్ సెల్ బయాలజీ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ హెచ్ఎస్ జకారియస్ జాన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ 1590 ఇయర్ లోపల ఫస్ట్ టైం హీ వాజ్ డెవలప్డ్ ద మైక్రోస్కోప్ అనేటువంటి ఇన్వెన్షన్ని డెవలప్ చేయడం జరిగింది. లెటస్ ఈ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ ఏదైతే డెవలప్ జరిగిందో తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే షో దట్ ఆఫ్టర్ ఈ రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త, హీ వాజ్ ఏ స్మాల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నదో ఒక బెండు కణం లోపల, బెండు కణం యొక్క నిర్మాణం లోపల ఒక బెండు కణంని అతను మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు దాని లోపల చిన్న చిన్న ఇలాంటి చాంబర్స్ లాంటి అనేక గదులైనటువంటి చాంబర్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ని వాజ్ ఫైండ్ అవుట్. ఈ చాంబర్స్కి అతను ఏమని పేరు పెట్టిందంటే సెల్యులే అని పేరు పెట్టడం జరిగింది. ఈచ్ చాంబర్ ఏదైతే ఉంటుందో ప్రతిదీ ఒక బార్డర్ని కలిగి ఉండడం, దాని చుట్టూ కూడా బార్డర్స్ని కలిగి ఉండడం, దాన్ని సెల్యులే అనేటువంటి వర్డ్ని ఇక్కడ మనం చూడొచ్చు. సెల్యులే అనేటువంటి పాయింట్ ద రూమ్ లైక్. ఇక్కడ ఈ విషయాన్ని అతను మైక్రోగ్రఫీ అనేటువంటి ఆ గ్రంథం లోపల క్రోడీకరించడం జరిగింది. హీ వాజ్ అబ్జర్వ్ వాట్ హీస్ ఫైండ్ అవుట్, హీస్ అబ్జర్వేషన్స్ వాజ్ published on micrography. However, the hook actually was microscope was ఏదైతే ఉంటుందో మైక్రోస్కోపు, తర్వాత న్యూక్లియస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూని, తర్వాత ఇక్కడ మనకు రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకు కణానికి సంబంధించిన వేస్తే రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త కణం లోపల కేంద్రకం అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాని మా కేంద్రకం గురించి నిర్మాణాన్ని ఇక్కడ రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి. దెన్ దాంతో పాటుగా ఈ కణం లోపల ఒక్కొక్క కణం లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ సెల్, ఇది ఒక కణం అనుకోండి. ఈ కణం లోపల ఉండేటువంటి అవుటర్ మోస్ట్ లేయర్ని మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్పుకుంటాం. లెటస్ లోపల న్యూక్లియస్ పార్ట్ ఉంటుంది, దాని చుట్టూ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, లైసోజోమ్స్ ఉంటాయి, రైబోజోమ్స్ ఉంటాయి, మైటోకాండ్రియాస్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనైల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టోటల్లీ ఆక్యుపైడ్ ఇన్ ద సెల్. ఈ సెల్కి మొత్తం కూడా బోర్డర్స్ లాగా సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని ఈ సెల్ మెంబ్రెయిన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. లెటస్ దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా తర్వాత డిస్కషన్ చేసుకుందాం. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ది ఫస్ట్ పారాసైటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ పారాసైటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయి ద లివింగ్ అండర్ మైక్రోస్కోప్ గురించి అబ్జర్వ్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ యాంటనీ వాన్ లీవెన్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త 1674 సంవత్సరం లోపల హీ వాజ్ అబ్జర్వ్డ్ ప్రోటోజోవన్ పారాసైట్ విచ్ ప్రోటోజోవన్ పారాసైట్ గురించి అబ్జర్వ్ చేయడం జరిగింది. బికాజ్ ఈ అతనికి వన్స్ ఏమవుతుందంటే ద ప్యాథోజన్స్ ఎఫెక్ట్ వల్ల ఈ వాజ్ లూజ్ మోషన్స్ అవుతాయి. ఆ లూజ్ మోషన్స్ లోపల ఉండేటువంటి వాట్ వాజ్ దానికి కాజెస్ ఏంటిది అని అతని పరిశోధనలో మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే జియార్డియా ఇంటెస్టైనాలిస్ అనేటువంటి ప్రోటోజోవన్ పారాసైట్ అతని యొక్క విరేచనాలకు కారణమని అతను ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ పారాసైటిక్ ప్రోటోజోవన్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ది యాంటనీ వాన్ లీవెన్ హుక్ ఇన్ ద 1674 ఇయర్స్ లోపల. దట్ వాజ్ ద ఫస్ట్ యూనిసెల్యులర్ ఆర్ ప్రోటోజోవన్ యానిమల్స్ వాజ్ ఐడెంటిఫైడ్ అని చెప్పుకున్నాం. వాటిని ఇతను ఏమని పేరు పెట్టడం జరిగింది అని అంటే
అనిమాలిక్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనిమాలిక్యూల్స్ని మనం చూస్తాం. పెరామిషియాని స్లిప్పర్ అనిమాలిక్యూల్స్ అంటాం, వర్టిసెల్లాని బెల్ అనిమాలిక్యూల్స్ అంటాం. లైక్ దట్ ఈ అనిమాలిక్యూల్ అనేటువంటి వర్డ్ని గివెన్ బై దిస్ లివెన్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత హీ వాజ్ అండ్ బ్యాక్టీరియా, ఆల్గే, స్పోమ్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనిమల్స్ని మైక్రోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం ఇక్కడ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల సెల్ థియరీ గురించి మనం బేసిక్గా ఫస్ట్ డిస్కషన్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద సెల్ థియరీ, ఏం చెప్తుంది, ఈ సెల్ థియరీ లోపల ఉండేటువంటి వాట్ ఆర్ ద ఏంటిది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం బేసిక్గా చూస్తే ఈ ఫస్ట్ ఎంజే స్వీడన్ అనేటువంటి బాటనీ శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రజ్ఞుడు. హీ వాజ్ అండ్ జర్మన్ బాటనీ సైంటిస్ట్. ఈ ఇన్వెస్టిగేటెడ్ ద ప్లాంట్స్ లోపల ఉండేటువంటి మైక్రోస్కోప్. ఆఫ్టర్ మైక్రోస్కోప్ ఎప్పుడైతే కనుగొనబడ్డదో ఆ మైక్రోస్కోప్ కింద ప్లాంట్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ కైండ్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ అన్నిటిని కూడా అతను ఫైండ్ అవుట్ చేసేవాడు. అతను అన్ని రకాల దాని మీద పరిశోధనలు చేసేవాడు. ఆ సెల్ లోపల న్యూక్లియస్ ఎట్లా ఉంది, అది ఎట్లా ముందు సెల్ నుంచి ఎట్లా డెవలప్ చెందింది, దాని న్యూక్లియస్ యొక్క పొజిషన్ ఏంటి, ఈ సెల్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏంటి అనేటువంటి, ఆ సెల్ ఏ విధంగా ముందు సెల్ నుంచి ఏర్పడేటటువంటి పాయింట్ గురించి అతను లాట్ ఆఫ్ డిస్కషన్ చేసేవాడు. లెటర్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఆ సెల్కు సంబంధించి తర్వాత ఇన్ ద ఇయర్ 1839 ఇయర్ లోపల థియోడార్ స్వాన్ అనేటువంటి జర్మన్ సైంటిస్ట్, అంతకుముందు చెప్పినటువంటి అతను కూడా జర్మన్ సైంటిస్ట్, అతను బొటనీ సైంటిస్ట్, ఇతడు బయాలజిస్ట్ అని చెప్తాను. ద రిచ్ వాజ్ సేమ్ అండ్ థియోడార్ స్వాన్ అండ్ ఈ ఇద్దరు జర్మన్ సైంటిస్టులు ఇద్దరు కలిసి జర్మన్ సైంటిస్టులు ఇద్దరు కలిసి ఈ ప్రపోజ్డ్ ఏదైతే ద థియరీ వాజ్ ప్రపోజ్డ్, ఇక్కడ ఆ థియరీ ఏదైతే సెల్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం, దట్ వాజ్ ఓకే. దెన్ సెల్ థియరీ, ఈ సెల్ థియరీకి సంబంధించి తర్వాతకి ఇంకొక శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్చో ఈ కాంట్రిబ్యూట్, తన యొక్క పరిశోధనలు వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ కణం తన పూర్వ కణం నుంచే ఉద్భవిస్తుంది అనేటువంటి పాయింట్ని డిస్కషన్ చేయడం జరిగింది. ద సెల్ థియరీ వాజ్ ఏదైతే ఈ ఎంజే స్వీడన్ అండ్ స్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త, థియోడార్ స్వాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఏవైతే ఉన్నారో ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ క్రిస్టలైజేషన్ సెల్ లోపల ఉండేటువంటి సెపరేషన్స్ అన్నిటిని కూడా క్రిస్టలైజేషన్ చేస్తూ ఫ్రీ సెల్ ఫార్మేషన్ అనేటువంటి యాజ్ వెల్ యాజ్ ఈ కాంట్రిబ్యూషన్స్తో ఏం చేసిందంటే సెల్ అనేది ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, ముందు ఉండేటువంటి సెల్ నుంచి డెవలప్ చెందుతుంది, ఆ క్లాసికల్ థియరీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ థియరీలో ఉండేటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూడొచ్చు. లైక్ ద మెయిన్ 3 కాంపోనెంట్స్ని ఇక్కడ చెప్పడం. All living organisms are made up of 1 or more cells. అన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలతోనే డెవలప్ చెంది ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెల్స్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది లైఫ్. కణాలు అన్నవి ఒక జీవి యొక్క జీవన ప్రమాణానికి, ఒక జీవి యొక్క లైఫ్కి, ఒక జీవి యొక్క జీవించేటువంటి నేచర్కి there was a basic units అని చెప్పడం. The cells are arised from the pre-existing cells. ఆ కణం అన్నది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అంటే తన యొక్క ముందు కణం నుంచి డెవలప్ చెందుతుంది. ఆమ్నియా సెల్యులార్ ఏ సెల్యులే అనేటువంటి పాయింట్ని ఇక్కడ చూడవచ్చు. ద మోడర్న్ ఇంటర్ప్రిటేషన్స్ ఇప్పుడుకు సంబంధించి దట్ ఈస్ ద 3 ఏదైతే ఉంటుంది క్లాసికల్గా చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చెప్పడం జరిగింది. దెన్ మోడర్న్ ఇంటర్ప్రిటేషన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ బై దస్ ఆల్ సెల్ బయాలజిస్ట్ ఆర్ నుంచి వచ్చినట్టు. ద సెల్స్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఫర్ ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఆల్రెడీ అక్కడ కూడా మనం చెప్పుకున్నాం. లెట్ అస్ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అన్ని కణాలు కూడా తన యొక్క ముందు ఉండేటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఏర్పడతాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చెప్పచ్చు. లెట్ అస్ ద ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉంటుందో అక్కర్స్ విత్ ఇన్ ద సెల్కి కంపల్సరీ దాని యొక్క మెటబాలికల్ అండ్ ఆల్సో బయోకెమికల్ యాక్టివిటీస్ జరగాలి. మెటబాలికల్ యాంత్రికం మరియు జీవ రసాయన యాక్టివిటీస్ జరగాలి అని అంటే కంపల్సరీ
ద సెల్స్ అక్కర్స్ బట్ ఆ సెల్స్కి కావాల్సినటువంటి అక్కర్స్ ఏంటిది అని అంటే ఎనర్జీ ఫ్లో జరగాలి. కణం ఖచ్చితంగా సర్వైవ్ కావాలి అని అంటే దానికి ఏం కావాలి, శక్తి అనేటువంటిది ప్రవాహం జరగాలి. ఆ శక్తి ప్రవాహం జరిగితేనే కణం లోపల ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. ద సెల్స్ కంటైన్స్, ఈ సెల్స్ లోపల ఏమేమి ఉంటాయి అంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద హెరిడిటరీ ఫ్యాక్టర్స్? ఏంటి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ లోపల కనుక చూసినట్లయితే డిఎన్ఏ, బేసిక్గా డీఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్తాం. ఆ డీఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో ఒక సెల్స్ నుంచి ఇంకొక సెల్కి హెరిడిటరీ వంశపారంపర్యంగా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనేటువంటి పాయింట్ని ఇక్కడ చెప్పచ్చు. ఆల్ సెల్స్ ఆర్ ద బేసికల్లీ దే ఆర్ సేమ్ ఫర్ కెమికల్ కంపోజిషన్. ఆర్గనిజమ్స్ ఆర్ సిమిలర్ స్పీసీస్. ఒక రకానికి చెందినటువంటి, ఒక జాతికి చెందినటువంటి జీవుల లోపల ఉండేటువంటి కణజాలాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. సపోజ్ లివర్కు సంబంధించిన ఒక జాతికి చెందినటువంటి యానిమల్స్ లోపల ఉండేటువంటి లివర్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి, హార్ట్స్ అన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. లైక్ దట్ ఆ బేసిక్ స్పెషలిటీ అంటే ఆ ఆ స్పీసీస్ని బేస్ చేసుకొని, ఆ జాతిని బేస్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పచ్చు. దెన్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెల్స్. అదే పాయింట్ని మనం ఫస్ట్ దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం. అన్ని జీవించి ఉండేటువంటి అన్ని కణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక కణంతోని కానీ లేకుంటే రెండు కణాలతోని, అంతకంటే ఎక్కువ కణాలతోని, లైక్ హ్యూమన్ బీయింగ్ని చూడండి. ఇప్పుడు ప్రోటోజోవన్స్ లోపల కనుక చూసినట్లయితే దే ఆర్ సింగిల్ సెల్ యానిమల్స్ అని చెప్పుకున్నాం. పోరిఫెరన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్, కొన్ని రకాల కణాల సమూహంతో ఏర్పడ్డటువంటి. తర్వాత సిలెంటరైటన్స్ పోయినట్లయితే కణజాల వ్యవస్థ ఏర్పడ్డటువంటిది, అక్కడ జీవకం. తర్వాత ప్లాటిహెల్మింథస్ పోయినట్లయితే కొన్ని రకాల ఆర్గాన్స్ డెవలప్ చెందినాయి. తర్వాత ఆ విధంగా డెవలప్ చెందుతూ ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ని కనుక చూసినట్లయితే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన బాడీ లోపల రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, లైక్ సర్క్యులేటరీ సిస్టమ్, ఈ విధంగా వివిధ రకాల వ్యవస్థలన్నీ కూడా కలిసి ఒక కంప్లీట్ డెవలప్మెంట్ చెందినటువంటి ఒక యానిమల్గా ఫార్మేషన్ చెందినది. దట్ ఈస్ దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసిన ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడ్ అప్ వన్ ఆర్ మోర్ సెల్స్ అని చెప్పుకున్నాం. ద యాక్టివిటీ ఆఫ్ ది ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద టోటల్ యాక్టివిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్స్. ఇక్కడ దిట్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి చూడండి, ఒక యాక్టివిటీ ఆఫ్ టోటల్ సెల్స్ ఆర్ డిపెండ్ ఆన్ the individual activity of the each cell. Suppose we are discussing about liver cell గురించి డిస్కషన్ చేద్దాం. liver is formed by the liver cells. ఇట్ వాజ్ స్ట్రక్చరల్ లివర్ సెల్స్ అన్నీ కలిస్తేనే ఒక లివర్ ఫార్మేషన్ జరిగింది. ఆ లివర్ సెల్స్ లోపల ఉండేటువంటి ఫంక్షన్స్ అన్నీ కలిస్తేనే లివర్ ఫంక్షన్ జరుగుతుంది. సో ఈ పాయింట్ని మనం రిమైన్ చేసుకోవాలి. ద యాక్టివిటీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ ద టోటల్ యాక్టివిటీ డిపెండెన్స్ బై ద సెల్స్ లోపల ఉండేటువంటి టోటల్ యాక్టివిటీ మీద ఇది డిపెండ్ అవుతుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ దీస్ ఆర్ ద మనం ఇక్కడ ఫస్ట్ పాయింటే కావచ్చు, సెకండ్ పాయింటే కావచ్చు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా ఈ న్యూ ఏదైతే మోడర్న్ ఇంటరప్షన్కి సంబంధించి అండ్ తర్వాతకి బేసిక్ జనరల్ క్లాసికల్ ఇంటరప్షన్కి డిఫరెన్షియేట్ అయిందంటే ఇక్కడ ద ఎలాబరేషన్ వాజ్ డిస్కస్డ్ వెరీ, అంటే దాంట్లో ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ తన ఎలాబరేటెడ్గా చెప్పడం జరిగింది. లెటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సెల్ థియరీకి సంబంధించినటువంటి పాయింట్స్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. దాని తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దెన్ వాట్ ఆర్ ద ఇక్కడ కొన్ని పాయింట్స్ కనుక చూసినట్లయితే కొన్ని సెల్స్ లోపల ఉండేటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఎట్లా వచ్చినాయి అనేటువంటి పాయింట్, కొన్ని వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే వైరస్ ఆర్ కన్సిడర్ లివింగ్ బై ద సమ్ అండ్ సమ్ ఆర్, ఈ వైరస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే వైరస్ ఏవైతే ఉంటుందో దట్ ఈస్ ద డిఫరెంట్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. బయోటిక్ ఫ్యాక్టర్ మీద బయోటిక్ గాను, ఏ బయోటిక్ ఫ్యాక్టర్ మీద ఏ బయోటిక్గా ఉండేటువంటి డిఫరెన్షియస్ యాక్టివిటీ, అంటే లివింగ్ థింగ్ మీద లివింగ్ గాను, నాన్ లివింగ్ థింగ్ మీద వచ్చేటరికి నాన్ లివింగ్ థింగ్ లోపల నాన్ లివింగ్ గాను సర్వైవ్ అయ్యేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. ద వైరస్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో వైరస్ అంటే దట్ మీన్స్ టాక్సిన్, విషము అని అర్థం. దెన్ తర్వాతి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇంకొక ఇక్కడ డౌట్ వచ్చేసేది కొన్ని బేసిక్ ఏం డౌట్స్ అంటే ఫస్ట్ వైరస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నాం, దెన్ ఎగ్జాంప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసింది. తర్వాత ఫస్ట్ సెల్ ఎట్లా జనరేట్ అయింది,
మనం ఫస్ట్ ఇక్కడ చెప్పుకున్నాం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద సెల్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఫ్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అని చెప్పుకున్నాం. లైక్ దట్ ఇక్కడ ఫస్ట్ సెల్ ఎట్లా డెవలప్ అయింది, ఫ్రీ ఎగ్జిస్టింగ్ సెల్ లేనిది ఫస్ట్ సెల్ ఎట్లా డెవలప్ అయింది అనే దానికి దెర్ ఈజ్ నో ఎవిడెన్సెస్. దెన్ మైటోకాండ్రియాస్ క్లోరోప్లాస్ట్ ఏవైతే ఉంటుందో మైటోకాండ్రియా లోపల సెపరేట్గా జెనరిక్ మెటీరియల్ ఉంటుంది అండ్ క్లోరోప్లాస్ట్లో కూడా సెపరేట్గా ఉండేటువంటి జెనరిక్ మెటీరియల్ ఉంటుంది, అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి. దెన్ హౌ ఇట్ పాసిబుల్ మిగతా ఉండేటువంటి సెల్స్కి లేనటువంటి సెల్ ఆర్గనల్స్ లేనటువంటి కెపాసిటీ మైటోకాండ్రియాకు అండ్ క్లోరోప్లాస్ట్ లోపల ఎట్లా ఫార్మేషన్ చెందింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. లెటర్స్ తర్వాత ఇక్కడ బేసిక్గా టైప్స్ ఆఫ్ సెల్స్ కనుక చూసినట్లయితే మనం బేసిక్గా సెల్స్ని వాటి యొక్క నేచర్ని బేస్ చేసుకొని 2 రకాల సెల్స్గా చెప్పడం జరిగింది. ఒకటి ప్రోక్యారియోటిక్ సెల్స్, ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఏర్పడ్డటువంటి సెల్స్ని మనం ప్రోక్యారియోటిక్ సెల్స్ అంటున్నాం. ద ప్రోక్యారియోటిక్ సెల్స్ ఏదైతే ఉంటుందో ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల దే ఆర్ డిఫైన్డ్ ఇంటూ అవి ప్రోక్యారియోటిక్ సెల్స్ గాను అండ్ యూక్యారియోటిక్ సెల్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ప్రోక్యారియోట్స్? ప్రో అనేటువంటి వర్డ్ని కనుక చూసినట్లయితే ప్రోక్యారియోట్స్ మీన్స్ ఇట్ ఈస్ అండ్ వర్డ్ గ్రీక్ వర్డ్ అని చెప్పుకున్నాం. అండ్ బిఫోర్ గ్రీక్ వర్డ్ ప్రో అంటే బిఫోర్, క్యారియాన్ అంటే లైక్ క్యారియోనెట్స్, ఇట్స్ రెఫర్స్ టు ద సెల్ న్యూక్లియస్. ది ఆర్గనిజం ఏదైతే ఉంటుందో ప్రోక్యారియోట్స్కి యూక్యారియోట్స్కి డిఫరెన్షియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే లెటర్స్ ఇక్కడ ప్రోక్యారియోట్స్లో యూక్యారియోట్స్లో రెండిట్లలో జెనరిక్ మెటీరియల్ ఉంటుంది. జెనరిక్ మెటీరియల్ వాట్ ఆర్ ద జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం డిఎన్ఏ ఐదర్ ఆర్ఎన్ఏ అనేటువంటి వాటిని మనం జెనెటిక్ మెటీరియల్ అని చెప్పుకుంటున్నాం. ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కవర్డ్ బై ద న్యూక్లియర్ ఎన్వోస్. సపోజ్ యూ కెన్ సీ దిస్ ఇది న్యూక్లియస్ పాయింట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ వన్ సెల్ అని చెప్పుకున్నాం. ఈ సెల్ లోపల దిస్ ఈజ్ ఏంటిది అని అంటే ఇదంతా కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ అని. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ని కవర్ చేస్తూ దాని చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ కనుక ఉంటే వాటిని అన్నిటిని కూడా మనం యూక్యారియోటిక్ యానిమల్స్ అనుకున్నాం. ఇది మనకు జెనెటిక్ మెటీరియల్ ఇందులో ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ జెనెటిక్ మెటీరియల్ని కవర్ చేస్తూ ఉండేటువంటి లేయర్ కనుక న్యూక్లియర్ ఎన్వలప్ కనుక ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ యూక్యారియోట్స్ అనుకుంటున్నాం. ఆ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి పోర్షన్ కనుక లేకపోతే వాటినన్నింటినీ కూడా మనం ఏమని చెప్తున్నాం, ప్రోక్యారియోట్స్ అని చెప్పుకుంటున్నాం. ద ప్రోక్యారియోటిక్ న్యూక్యారియోటిక్కి డిఫరెన్షియేషన్ కనుక పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే న్యూక్లియర్స్ను కవర్ చేస్తూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోవడం అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనం బేసిక్. ద మోస్ట్ ఆఫ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం భూమి మీద ఏర్పడ్డటువంటి మొట్టమొదటి ఏకకణ జీవులు ఏవైతే ఉన్నాయో వాటిలో అండ్ ఆల్సో సమ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం కొన్ని బహుకణ జీవులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల బేసిక్గా అండ్ బ్యాక్టీరియా ఆల్గీ బ్యాక్టీరియా అండ్ ఆల్సో సమ్ డొమైన్స్ లోపల వాటిలో 2 డొమైన్స్కి సంబంధించినటువంటి ప్రోక్యారియోట్స్ ఉన్నాయి. ద ప్రోక్యారియోటిక్ సెల్కి సంబంధించినటువంటి సమ్ ఇంగ్రీడియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ ప్రోక్యారియోటిక్ సెల్స్ లోపల ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ అండ్ అవుటర్ మోస్ట్ కవరింగ్ సెపరేషన్ సెల్ మెంబ్రెయిన్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ సరౌండెడ్ బై దిస్ ఎన్విరాన్మెంటెన్షియలీ అండ్ సైటోప్లాజం కన్సిస్టింగ్ ది జెల్లీ లైక్ సైటోప్లాజం ఏదైతే ఉంటుందో సైటోసాల్ అనేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనం హైమన్ చెప్పినట్టు సాల్ జెల్ థియరీని ఎట్లయితే చెప్పుకుంటామో అంటే ద సైటోప్లాజం లోపల వేరియేషన్ ఆఫ్ సైటోప్లాజం 2 రకాలైనటువంటి సైటోప్లాజంలు ఉంటాయి అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడాలి. లెటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ సైటోప్లాజం తర్వాత డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇక్కడ బేసిక్గా డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రోటీన్ సింథసిస్ చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ 70 చెందినటువంటి రైబోజోమ్స్ ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. లెటర్స్ ఇక్కడ ది 3 ఫ్యాక్టర్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దస్ ఇమేజ్ కనుక చూసినట్లయితే ద ప్రోక్యారియోటిక్ ఏటిపికల్ ప్రోక్యారియోటిక్ సెల్స్ లోపల కనుక స్ట్రక్చర్స్ని యూ కెన్ సీ ద స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల
Then the important ways the prokaryotes are simply are single cell organisms, lacks of nucleus and nuclear membrane. The prokaryotic DNA అనేటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ న్యూక్లియస్ని మనం న్యూక్లియాయిడ్ అని చెప్పుకుంటాం. ఇట్ కంటైన్ లూప్ లైఫ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. అండ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సర్క్యులర్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో సమ్ అదర్ ఫ్రీక్వెంట్కి సంబంధించిన క్రోమోజోమ్స్ స్ట్రక్చర్ని చూడొచ్చు. ఆర్ సమ్మార్లో ఇక్కడ బేసిక్గా ఇవి డయాగ్రమెటిక్గా కనుక చూసినట్లయితే సమ్ ఆర్ రౌండ్ షేప్స్ అన్ని రాడ్ షేప్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్ని కలిగి ఉండేది టిపికల్. దెన్ బ్యాక్టీరియాస్ ఆర్ వెల్లీ డిస్కవర్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా లోపల ఇక్కడ యూ కెన్ సీ ద టిపికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చెప్పుకున్నాం కదా. బ్యాక్టీరియాస్ ఆర్ వెల్ డివైడ్ ఫ్రమ్ ది bacteria will they have features the same diagram. The most of the bacteria however surrounded with the rigid cells of the పెప్టిడోగ్లైకాన్స్ అంటే లైక్ ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్తో పాటుగా పెప్టిడోగ్లైకాన్స్కి సంబంధించినటువంటి అండ్ సింపుల్గా ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ స్మాల్ ప్రోటీన్స్తో ఏర్పడేటువంటి మ్యూకో పాలీసాకరైడ్స్తో ఏర్పడేటువంటి సెల్ వాల్ ఉంటుంది. ద సెల్ వాల్ ఈజ్ అండ్ ఎక్స్ట్రా లేయర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ సెల్ వాల్ని ఈ క్యాప్సూల్ అని చెప్పుకుంటాం. క్యాప్సూల్ ఏదైతే స్టిక్కింగ్గా ఉంటుంది దెన్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్షన్ అయ్యేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. సమ్ తర్వాతకి కనుక చూసినట్లయితే దీంట్లో ఉండేటువంటి అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ ఫ్లాజెల్లా అనేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే యూ కెన్ సీ దిస్ ఈ ఏరియా లోపల కనుక చూడొచ్చు మీరు. దీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మూమెంట్ లోపల పనికి వస్తాయని చెప్పచ్చు. లెటస్ ఇక్కడ మనం ఈ క్యారెక్టర్ లోపల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసిన క్యాప్సూల్ అనేటువంటి స్ట్రక్చర్ని చూసినాం. దెన్ సైటోప్లాజం, రైబోజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని కూడా చూడొచ్చు. సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్పుకుంటున్నాం. ఈ న్యూక్లియస్ ఏదైతే ఇక్కడ మొత్తం కూడా న్యూక్లియాయిడ్ అనేటువంటి స్ట్రక్చర్ని చూడొచ్చు. బట్ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి స్ట్రక్చర్ అంటే దీన్ని కవర్ చేస్తూ ఇట్లా ఎన్వలప్ అనేటువంటి స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇక్కడ వీటిని ప్రోక్యారియోట్స్ అనుకున్నాం. ఇక్కడ ప్లాస్మిడ్స్ అనే స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఫ్లాజెల్లా, దెన్ క్యాప్సూల్స్ స్ట్రక్చర్, సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్, దెన్ ఈ అన్ని స్ట్రక్చర్స్ మనం చూసినాం. దెన్ బాడీ మీద చిన్న చిన్న ఈ వెంట్రుకల్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని పీలియాస్ అంటారు. ఆ పీలియాకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కూడా చూడవచ్చు. దిస్ ఈజ్ అండ్ టిపికల్ స్ట్రక్చర్ ఫర్ ది ఒక ప్రోక్యారియోట్కి సంబంధించినటువంటి టిపికల్ స్ట్రక్చర్స్ని యూ కెన్ సీ దిస్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ స్లైడ్ లోపల కనుక చూసినట్లయితే దెన్ ఈ మోస్ట్ ఆఫ్ ద ప్రోక్యారియోటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోక్యారియోటిక్లో ఉండేటువంటి ప్రోక్యారియోటిక్ నుంచి డెవలప్మెంట్ జరుగుతూ యూక్యారియోటిక్స్ అనేవి ద న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అండ్ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి చేంజెస్ని బేస్ చేసుకొని ప్రోక్యారియోటిక్స్ నుంచి యూక్యారియోట్స్ డెవలప్ అయ్యాయి. యూక్యారియోటిక్స్ మీన్స్ యూ అంటే మీన్స్ ఇట్స్ అండ్ గ్రీక్ వర్డ్ మీనింగ్ గుడ్ ఆర్ ట్రూ నిజమైనటువంటి, ఆర్ గుడ్ అంటే మంచి అయినటువంటి, క్యారియాన్స్ అంటే కేంద్రక జీవులు, న్యూక్లియస్ అని. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోక్యారియోటిక్స్కి యూక్యారియోట్స్కి ఉండేటువంటి ద బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఆ ప్రోక్యారియోట్స్కి యూక్యారియోట్స్కి సంబంధించి దిస్ ఈజ్ వన్ సెల్. ఇది ఒక సెల్ కణం అనుకున్నాం. ఇది ఒక కణం యొక్క స్ట్రక్చర్. ఈ కణం లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ ఈ లోపల న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. ఈ న్యూక్లియస్ అంతా కూడా వింకిల్గా లేకుంటే ఒక ఉండలాగా, ఒక దారపు ఉండలాగా ఉండేటువంటి న్యూక్లియస్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. బేసిక్గా డిఎన్ఏ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ఈ న్యూక్లియస్ను కవర్ చేస్తూ ఉండేటువంటి స్ట్రక్చర్ ఎంబోడెడ్గా ఉండేటువంటి ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటి స్ట్రక్చర్ ఉండడం వల్ల వీటినన్నిటిని కూడా వీ కాల్ దెమ్ యాజ్ యూక్యారియోటిక్ యానిమల్స్ అని చెప్పుకుంటున్నాం. ఏమని చెప్తున్నాం? యూక్యారియోటిక్స్, యూక్యారియోన్. యూ అంటే నిజమైనటువంటి, ఆర్ ట్రూ గుడ్ యానిమల్స్ అని చెప్పుకుంటున్నాం. నిజమైనటువంటి ట్రూ సీలోమ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ ప్రోక్యారియోటిక్స్ లోపల కనుక చూసినట్లయితే యూక్యారియోటిక్స్ లోపల కనుక చూసినట్లయితే లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూడొచ్చు. దెన్ ఆర్గనిజమ్స్ హోల్ ద సెల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఏ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండ్ ఇంటర్నల్ మెంబ్రెయిన్స్ ఆఫ్ ద సైటోప్లాజమ్ అండ్ సైటోస్కెలిటన్స్.
సెల్ లోపల ఉండేటువంటి కణాంగాల మధ్య కూడా ఇంటర్నల్గా సెల్ మెంబ్రెయిన్స్ ఉండడం, అందులో సైటోస్కెల్టన్స్ ఉండడం, దే ఆర్ డిస్టింగ్ విత్ ది సెల్. ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్. ఇందులో ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ కనుక చూసినట్లయితే వాటికి కూడా ఎంబోడెడ్, వాటి చుట్టూ కూడా లేయర్స్ ఉండడం, అందులో మైటోకాండ్రియాసే కావచ్చు, క్లోరోప్లాస్ట్లే కావచ్చు, లైసోజోమ్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వాసిక్యూల్స్ అండ్ ఆల్సో ద మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ అన్నీ కూడా ఎంబోడెడ్ చేయబడి డబుల్ లేయర్తో ఎంబోడెడ్ చేయబడ్డటువంటి సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. దెన్ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్కి కనుక చూసినట్లయితే ఇక్కడ బేసిక్గా క్రోమటోఫోర్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ప్లాస్మిడ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని అండ్ వెసిక్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ లోపల డిఫరెన్షియేషన్ ఉంటుంది. నైదర్ అది తప్పితే మట్టుకి యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ ఈక్వల్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ది యూకారియోటిక్ సెల్స్ లోపల కనుక యూకారియోటిక్ సెల్స్ ఆర్ ద లార్జర్ దెన్ ద ప్రోకారియోటిక్ సెల్స్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. బికాజ్ ఎందుకంటే ప్రోకారియోటిక్ సెల్స్ కంటే యూకారియోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లార్జర్ అని చెప్పుకున్నాం. దెన్ ట్రూ నిజమైనటువంటి జీవులు అని చెప్పుకుంటున్నాం. దెన్ ట్రూ మెంబ్రెయిన్ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉంటుంది, న్యూక్లియర్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. The nucleus house is cells of DNA is directly synthesis of the proteins. Ribosomes acts as a factories of the cell protein synthesis. So the ribosomes ని మనం ఏమంటామంటే జనరల్లీ ద రైబోజోమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్ ఇంజన్స్ అని చెప్పుకుంటాం, కణ యంత్రాలు అని చెప్పుకుంటాం. బికాస్ ఆఫ్ దే ఆర్ మేకింగ్ ప్రోటీన్స్. ద మైటోకాండ్రియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఏటీపీ ప్రొడక్షన్స్. ఏటీపీ ప్రొడక్షన్ లోపల మైటోకాండ్రియా బేసిక్ ఇన్వాల్వ్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ మాడిఫై ద ప్రోటీన్స్ని లిపిడ్స్ని మాడిఫికేషన్ చేయడం లోపల గోల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉంటుందో ద సార్టింగ్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్ టేక్స్ ప్లేసెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ పెరాక్సిజోమ్స్ ఆర్ క్యారీ అవుట్ ది ఆక్సిడేషన్ అండ్ రిడక్టేషన్ బేసిక్ ఫ్యాటీ మాలిక్యూల్స్ని బ్రేక్ చేయడం, అమైనో యాసిడ్స్ని డీటాక్సిఫికేషన్, వెసిక్యూల్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావడం ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పచ్చు. ద యానిమల్ సెల్స్, ఇక్కడ యానిమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రియోల్స్ అండ్ లైసోజోమ్స్. అండ్ ప్లాంట్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే సెంట్రియోజోమ్స్ అండ్ లైసోజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ ద యానిమల్ సెల్స్ హ్యావ్ ఇక్కడ సెంట్రియోల్స్ వాసిక్యూల్స్ బదులు క్లోరోప్లాస్ట్ అండ్ అదర్ స్పెషలైజ్డ్ ప్లాస్టిడ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. బట్ యానిమల్ సెల్ లోపల ఈ స్ట్రక్చర్స్ అనేవి ఉండవు. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సి ఈ ఇమేజ్ లోపల చూడొచ్చు. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ద ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్ లోపల ఉండేటువంటి కామన్ ఏంటిది సెల్ మెంబ్రెయిన్, రైబోజోమ్స్ రెండిట్లలో ఉంటాయి. ఇక్కడ న్యూక్లియాయిడ్ అని చెప్పుకుంటాం, సెక్యులర్ డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ అని చెప్పుకుంటున్నాం, సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్లీ లైన్డ్ అని చెప్పు. Let us next image లోపల కనుక you can see the structure of the prokaryotic cells and eukaryotic cells లోపల ఉండేటువంటి డిఫరెన్షియేషన్ కనుక చూసినట్లయితే you can see this is an prokaryotic cells అని చెప్పుకుంటున్నాం and this is eukaryotic cells అని చెప్పుకుంటున్నాం. సిమిలర్గా దీని యొక్క క్యారెక్టర్ డిఫరెన్షియేషన్ లోపల కనుక చూసినట్లయితే these are very small in structure, ఇది ఏదైతే ఉంటుందో లార్జర్ ఇన్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఫ్లాజెల్లా అనేటువంటి క్యారెక్టర్ని మనం క్లియర్గా చూస్తాం, బట్ ఇక్కడ ఫ్లాజెల్లా అనేటువంటి క్యారెక్టర్ వాజ్ యాబ్సెంట్. సైటోప్లాజం ఉంది, సెల్ మెంబ్రెయిన్ ఉన్నది, న్యూక్లియస్ ఉంది, రైబోజోమ్స్ ఉన్నాయి. దే ఆర్ 0.1 to 10 మిల్లీ మైక్రాన్స్ ఉంటే దెన్ 10 మిల్లీ మైక్రాన్స్ టు 100 మిల్లీ మైక్రాన్స్ అంటే సైజ్ లోపల ఉండేటువంటి డిఫరెన్షియేషన్ని మనం ఇక్కడ చూడొచ్చు. లెటస్ ఇక్కడ దిస్ ఈజ్ అ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉంటుందో ప్రోకారియోట్స్కి యూకారియోటిక్స్ సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ పార్ట్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ యానిమల్స్ అండ్ యూకారియోటిక్ యానిమల్స్కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్షియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద డిఫరెన్షియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల
బేసిక్గా ఇక్కడ ఒకటి న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి పాయింట్ని బేసిక్గా ఇక్కడ ఫస్ట్ ఎవిడెన్సెస్గా చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటే వాటిని అన్నిటిని కూడా యూక్యారియోట్స్గా అన్నాం. న్యూక్లియర్ ఎన్వలప్ లేకుండా నేకెడ్ డిఎన్ఏ కనుక ఉంటే వాటిని అన్నిటిని కూడా ప్రోక్యారియోట్స్ అన్నాం. ద ప్రోక్యారియోట్స్ ఆర్ యూజువల్లీ మచ్ స్మాలర్ దెన్ ద యూక్యారియోట్స్. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ లోపల కనుక చూడొచ్చు. అండ్ ప్రోక్యారియోట్స్ యూక్యారియోట్స్ డిఫరెంట్ సెల్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయి, సెల్ ఆర్గనెల్స్ మధ్య వేరియేషన్స్ అంటే only the few of cell organelles were presented in the prokaryotic animals, but eukaryotic animal having different kind of cell organelles. They are సెల్ లోపల ఉండేటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వర్క్ని డివిజన్ చేసుకునేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. లెటర్స్ మనం ప్రీవియస్గా డిస్కషన్ చెప్పుకున్నట్టు. దెన్ ప్రోక్యారియోటిక్ ఏదైతే ఉన్నదో జనరల్గా దే ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే పెప్టిడోగ్లైకాన్కు సంబంధించినటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్స్ మ్యూకోపాలిసాకరైడ్స్తో ఏర్పడ్డటువంటి ఉంటుంది. దెన్ ప్లాంట్స్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ యాజ్ వెల్ యాజ్ సెల్ వాల్ సెల్యులోజ్తో ఏర్పడ్డటువంటి యానిమల్ లోపల కనుక చూసినట్లయితే సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, కంప్లీట్లీ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. దెన్ ప్రోక్యారియోట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూక్యారియోటిక్ కంటైన్ ఏ సింగిల్ లూప్ ఆఫ్ ద క్రోమోజోమల్ స్ట్రక్చర్ లోపల అక్కడ న్యూక్లియైడ్ స్ట్రక్చర్ లోపల కనుక మనం ఇవ్వడంగానే డిస్కషన్ చేసుకున్నాం. ద ప్రోక్యారియోటిక్ లార్జర్ సర్ఫేస్ వాల్యూ అదంతా కూడా పాయింటే. ద ప్రోక్యారియోటిక్ యూక్యారియోటిక్ ప్యాకింగ్ డెన్సిటీలో మనం అదంతా కూడా చెప్పచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఓపరాన్ కాన్సెప్ట్ అన్నది లెటర్స్ మనం నెక్స్ట్ ల్యాక్ ఓపరాన్ ప్రాసెస్ లోపల కనుక డిస్కషన్ చేస్తాం. ద క్యారెక్టరిస్టిక్ బిట్వీన్ ద ప్రోక్యారియోటిక్ అండ్ యూక్యారియోటిక్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మైజ్ అండ్ డయామీటర్స్ లోపల కనుక చూసినట్లయితే 0.022 మిల్లీ మైక్రాన్స్ డయామీటర్స్ ఉంటుంది. టిపికల్గా ఉండేటువంటిది కనుక చూసినట్లయితే యూక్యారియోటిక్ సెల్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద 10 నుంచి 100 మిల్లీ మైక్రాన్ సైజుని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం డయామీటర్స్ లోపల కనుక. న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దేర్ ఈజ్ నో న్యూక్లియర్ కవర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ కవర్ యాబ్సెంట్గా ఉంటుంది. ద ట్రూ కంటైన్స్ ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆర్ న్యూక్లియర్ ద మెంబ్రెయిన్స్ ఎన్క్లోజ్డ్ ఆర్గనిజమ్స్ యాబ్సెంట్ అని చెప్పుకోవచ్చు. మెంబ్రెయిన్స్ అంటే కణాలను ఆవరించి ఉండేటువంటి మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో యాబ్సెంట్గా ఉంటాయి. దెన్ ఇక్కడ అన్ని సెల్ ఆర్గనల్స్ సంబంధించి ఇంక్లూడింగ్ లైకోజోమ్స్ అండ్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, క్లోరోప్లాస్ట్, ఆల్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ ఏముంటుంది అంటే ద మెంబ్రెయిన్ యాజ్ ఎన్క్లోజ్డ్ ఆర్గానిజమ్స్ డబుల్ లేయర్గా ఉండేటువంటి. దెన్ ఫ్లాజిల్లా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే కన్సిస్టింగ్ 2 ప్రోటీన్తో ఏర్పడ్డటువంటి బైండింగ్ బ్లాక్స్ ప్లాజిల్లా ఉంటుంది. మల్టిపుల్ ట్యూబ్యూల్స్తో ఏర్పడేటువంటి ప్లాజిల్లా. దెన్ గ్లైకోలాక్స్ ద ప్రజెంట్ ఇన్ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్రజెంట్ ఇన్ ఏ స్మాల్ సెల్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ సెల్ వాల్స్ ఉండేటువంటి సెల్ వాల్ ఏదైతే యూజువల్లీ ప్రజెంట్ ఇక్కడ కెమికల్ కాంప్లెక్స్ లోపల కనుక చూసినట్లయితే బ్యాక్టీరియల్ సెల్ ఇంక్లూడింగ్ ద పెప్టిడోగ్లైకాన్స్ అని చెప్పుకున్నాం. ప్రజెంట్ ద కెమికల్ కాంపోజిషన్స్ అని చెప్పుకున్నాం. ప్లాస్మా మెంబ్రెయిన్, నో కార్బోహైడ్రేట్స్, జనరలీ ల్యాక్స్ ఆఫ్ స్టిరాల్స్. ఇక్కడ స్టిరాల్స్ అండ్ కార్బోహైడ్రేట్ దే ఆర్ సెవరల్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ రిసెప్టార్స్ ఇన్ ద దీని మీద ఉండేటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్ మీద నెంబర్ ఆఫ్ రిసెప్టార్స్, అయాన్ చాలన్స్ అండ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దీని మీద మొత్తం కూడా ఆక్యుపై చేయబడ్డాయి. లెటర్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ స్మాలర్ సైజులో ఉంటాయి. 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ అని చెప్పుకున్నాం. లెటర్స్ ఇక్కడికి వచ్చేటరికి 80S చెందినటువంటి రైబోజోమ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. లెటర్స్ క్రోమోజోమ్స్ ఏదైతే ఉంటుందో సింగిల్ సర్క్యులర్ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో ల్యాక్స్ ఆఫ్ దాంట్ లోపల మళ్ళీ హిస్టోన్స్ అన్నవి ల్యాకేజ్ ఉంటుంది. లెటర్స్ ఇక్కడికి వచ్చేటట్లయితే మల్టిపుల్ లైనర్ క్రోమోజోమ్స్ ఉంటుంది అండ్ హిస్టోన్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటుంది. దెన్ సెల్ డివిజన్ ఏదైతే ఉంటుందో బైనరీ ఫ్యూజన్ ద్విధా విచ్చిత్తి బహుధా విచ్చిత్తి ద్వారా విచ్చిత్తి జరుగుతుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే మైటాసిస్ అనేటువంటి విభజన ద్వారా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఇక్కడ మైటాసిస్ అనేటువంటి ప్రాసెస్ సమ విభజన అని చెప్పుకుంటాం. సమ విభజన పద్ధతిలో ఒక కణం స్ప్లిట్ చెంది రెండు కణాలుగా ఏర్పడేటువంటి స్ట్రక్చర్స్ని మనం సమ విభజన అంటాం. ఆ సమ విభజన ప్రాసెస్ని ఇక్కడ మనం చెప్పచ్చు. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే సెక్సువల్ రిప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ నో మియాసిస్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఓన్లీ. డిఎన్ఏను తల్లి కణాల నుంచి వెళ్ళి పిల్ల కణాలకు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని
ట్రాన్స్ఫర్ చేస్తుంది. లైక్ ఇక్కడ కనుక ఇట్ ఇన్వాల్వ్స్ మియాసిస్ అనేటువంటి ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి లెటర్స్ దానికి సంబంధించినటువంటి అంటే మియాసిస్ క్షయకరణ విభజన వల్ల తల్లి కణానికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్, అదేవిధంగా పిల్ల కణాన్ని తల్లి లోపల పేరెంట్స్కి సంబంధించినటువంటి మెయిల్ ఫీమేల్ గ్యామెట్స్కి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెపరేట్గా అవి పిల్ల కణాల్లోకి ప్రవేశించి అక్కడ మియాసిస్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల డిఫరెంట్ అంటే ఏర్పడేటువంటి జీవి లోపల పేరెంట్స్ రెండింటి యొక్క లక్షణాలు ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటరికి ఓన్లీ తల్లి కణానికి ఉండేటువంటి స్ట్రక్చర్స్ మాత్రమే ఇక్కడ చూడొచ్చు. లెటర్స్ ఇదొకటి. దిస్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోక్యారియోటిక్ యూక్యారియోటిక్స్ డిఫరెన్షియేషన్ ఏంది. లెటర్స్ తర్వాతకి ఇంకో చూసినట్లయితే ప్రోక్యారియోటిక్కు యూక్యారియోటిక్ ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటిది, తర్వాతకి మనం సెల్ సైజ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కషన్ చేసుకున్నాం. లెటర్స్ యానిమల్ సెల్ టిపికల్ ప్రోక్యారియోటిక్ సెల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, లెటర్స్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం అంతకుముందు ఉండేటువంటి సెల్ థియరీ గురించి డిస్కషన్ చేసినాం. ఈ సెల్ థియరీలో ఉండేటువంటి మోడర్న్గా ఉండేటువంటి సెల్ థియరీలో ఉండేటువంటి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఏంటిది అండ్ ఇప్పుడు ఉండేటువంటి వాట్ ఈస్ ద హైపోథెసిస్ ఏంటి ఉన్నాయి, తర్వాత అసలు సెల్ డెవలప్మెంట్ ఏంటి, సెల్ థియరీ ఎట్లా, అసలు సెల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఫస్ట్ మైక్రోస్కోప్ని జకారియస్ జాన్సన్, తర్వాతకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సైంటిస్ట్ నేమ్ జకారియస్ జాన్సన్ ఇన్ ద 1590 అండ్ ఆల్సో రాబర్ట్ హుక్ 1665, తర్వాతకి ఆంటోనీ లెవెన్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త 1674 1674, తర్వాతకి కనుక చూసినట్లయితే ఎంజే స్వీడన్ అండ్ ఆల్సో థియోడర్ స్వాన్, రుడాల్ఫ్ విర్చు అనేటువంటి శాస్త్రవేత్తల గురించి మనం ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే okay, here we are